ఏపీ పాలిటిక్స్ లోని చెప్పులు చూపించే ట్రెండ్ తెలంగాణకు పాకింది. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బాల్క సుమన్ హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అంత ఘోరంగా దూషించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. సుమన్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ అగ్రనేతలు సమర్థిస్తారా అని నిలదీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, హోదాతో సంబంధం లేకుండా ఎంత వారినైనా అడ్డగోలుగా తిట్టడం నాయకులకు ఫ్యాషన్ గా మారింది. ఎవరి మీదైనా నోరేసుకుని పడిపోవడంతో వైసీపీ నేతల్ని మించినోడు లేరు. ఇప్పుడు ఆ కల్చర్ తెలంగాణకు పాకింది. అయితే అడ్డగోలు మాటలతో తిడితే డోస్ చాలదనుకుంటున్నారో ఏమో కానీ బీఆర్ఎస్ నేతలు అంతకు మించి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోటుకొచ్చినట్లు వాగారు. అంతేకాదు, ఏకంగా చెప్పు చూపిస్తూ రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ ప్రవర్తన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ పరుష పదజాలంతో మాట్లాడటమే పెద్ద తప్పు. అలాంటిది నిండు సభలో చెప్పు చూపించి మరీ సీఎం కు వార్నింగ్ ఇవ్వటం బాల్క సుమన్ దిగజారుడుతనానికి నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ను చేతగాని వాడంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ తొలి సీఎం ను అంత మాట అంటావా అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ పై మండిపడ్డారు. మరి అదే పార్టీకి చెందిన బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని కొడతానంటూ చెప్పు చూపించడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తారా? సుమన్ దిగజారుడుతనాన్ని చూస్తూ చంకలు గుద్దుకుంటారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంకోసారి సీఎం రేవంత్ గురించి మాట్లాడితే బాల్క సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవరనుకున్నావు? దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. నా కొడక బాల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావో నా కొడక. రాసి చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బంధు పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. రాజకీయాల్లో చెప్పులు చూపించే కల్చర్ ఏపీలోనే మొదలైంది. ఆ మధ్య వైసీపీ నేతల్ని చెప్పుతో కొడతానంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చేతిలో చెప్పు పట్టుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కు కౌంటర్ గా మరుసటి రోజు అప్పటి మంత్రి పేర్ని నాని కూడా చెప్పుల ప్రదర్శన చేశారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే పేర్ని నాని 2 చెప్పులు చూపించారు. చెప్పులతో పవన్ చెంపలు వాయిస్తానంటూ బెదిరించారు. ఇప్పుడు ఆ కల్చర్ తెలంగాణ రాజకీయాలకు కూడా పాకినట్లు కనిపిస్తోంది. హోదా వయసుతో సంబంధం లేకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని చెప్పుతో కొడతాననటం గొప్ప పనిగా భావించే నాయకుల్ని ఏమనాలి? మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే ఇంతగా దిగజారి ప్రవర్తిస్తూ వారి పార్టీల కేడర్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇప్పటికైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు.